ఈరోజు మనం ఈ వీడియోలో మనకు వచ్చే కళల గురించి 10 ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. మీకు తెలుసా, 12% జనం కేవలం బ్లాక్ అండ్ వైట్లోనే కళలు కంటారు. మన కళల్లో కనిపించే ప్రతి ముఖం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి చూసిందే. అంతేగాని మన మెదడుకు తానంత తాను కంప్లీట్గా కొత్త ముఖాలను సృష్టించే సామర్థ్యం ఉండదు. మనకొచ్చిన ప్రతి కళలో 90% మనం మేలుకున్న 10 నిమిషాల్లోనే మర్చిపోతాం. లూసిడ్ డ్రీమింగ్, దీన్ని మనం తెలుగులో గొప్ప స్వప్నావస్థ అంటాం. ఈ గొప్ప స్వప్నావస్థలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు కలగంటున్నారని. ఇంకేముంది, వాళ్ళ కళను వాళ్ళే కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కలగంటారు. మనం సుమారుగా మన కళల కోసం 6 సంవత్సరాలు వెచ్చిస్తాం. అందులో 99% మనకు గుర్తుండదు. మనకు జరగబోయే విషయాలు కూడా కలలో వస్తాయంట. ఉదాహరణకు, అబ్రహాం లింకన్కి తనను ఎవరో చంపేస్తారని ముందే కల వచ్చిందంట. అంతేకాకుండా 9/11 అటాక్స్లో చనిపోయిన చాలా మనుషులకు ఏదో ప్రమాదంలో వాళ్ళకు ముప్పు వస్తుందని కలలు వచ్చాయంట. కొన్నిసార్లు మనకు చాలా భయంకరమైన కలలు వస్తాయి. ఎవరో మన గుండె మీద కూర్చున్నట్టు, లేకపోతే బలవంతంగా మనల్ని అణుచుతున్నట్టు. మనం ఎంత కదలడానికి ప్రయత్నించినా కదలలేం. చెయ్యి ఎత్తాలని ప్రయత్నించినా ఎత్తలేం. దీన్నే స్లీప్ పెరాలిసిస్ అంటారు. మనకి ఈ టైంలో దెయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అట్లాంటివేం అస్సలు కాదు. మనకు నిద్రలో 5 స్టేజెస్ ఉంటాయి. అందులో ఒక స్టేజ్ REMలో, మిగతా 4 స్టేజెస్ నాన్ REMలో ఉంటాయి. REM అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్, అంటే కనుపాప వేగ కదలికతో కూడిన నిద్ర. ఈ స్టేజ్లో బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. బాడీలో కళ్ళు, ఊపిరితిత్తులు తప్ప మిగతా బాడీ ప్యారలైజ్డ్ స్టేట్లో ఉంటుంది. ఈ నిద్రలో ఉన్న 5 స్టేజెస్ గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే నేను చేసిన డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ అనే వీడియో చూడండి. ఆ వీడియో తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. మనకి కళలు ఎక్కువగా నెగిటివ్గా వస్తాయంట. కోపం, భయం, బాధతో కూడిన కళలే వస్తాయంట. జంతువులు కూడా కళలు కంటాయి. వాటి నిద్రలో కూడా REM, నాన్ REM స్టేజెస్ ఉంటాయి. మనకి కళలో పుస్తకాలు వస్తే రావచ్చు, కానీ ఆ పుస్తకాల్లో ఉన్న అక్షరాలు మాత్రం గజిబిజిగా కనిపిస్తాయి. మరి ఇట్లాంటి ఎన్నో మనోరంజమైన, ఆశ్చర్యమైన వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు M Facts.